భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సింగవరం గ్రామంలో కేంద్ర ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం భాగంగా ఆది సేవా భవనం ప్రారంభించబడింది. ఐటీడీఏ అధికారి బి రాహుల్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రదీప్ కుమార్ సింగ్, ఇతర అధికారులు గ్రామస్తుల సమక్షంలో కార్యక్రమం ప్రారంభించి ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రచ్చబండ కార్యక్రమంలో నియమించబడ్డ సహయోగులు అలాగే సాధనతో మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు రూపొందించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు అధికారులను ఘనంగా స్వాగతించగా బతుకమ్మ ఆటలు, యువకుల క్రీడలతో పండుగ వాతావరణం నెలకొంది. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఐటీడీఏ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. मैं प्रदीप कुमार सिंह, जनजातीय कार्य मंत्रालय के अंतर्गत आदि कर्मयोगी अभियान के अंतर्गत यहाँ पे सिंगेवरम गांव जो भद्रावती कोठेगुडम जिले के अंतर्गत दुमगुडम मंडल के अंतर्गत है। आज विलेज प्रोजेक्ट वर्क जो है ऑर्गेनाइज हुआ है, तो इसमें हमने ग्रामीणों के साथ मिलकर उनकी समस्याओं को लेकर, उनके व्यवहारिक आवश्यकताओं को लेकर एक जो है आदि कर्मयोगी अभियान के अंतर्गत ये शुरुआत है। इसमें हम आदि सेवा केंद्र जैसे महत्वपूर्ण केंद्र जहाँ पे सिंगल विंडो सेंटर के रूप में, जहां उनकी आवश्यकताओं, उनकी समस्याओं को समाधान किया जा सके, इसलिए जो है हम इनके अंतर्गत अलग अलग गतिविधियां, विलेज जो एक्टिविटीज का संचालन करने जा रहे हैं। तो अतः इस शुभारंभ पे सभी गांव वालों का सहयोग और भरपूर मिल रहा है। हम इनके साथ साथ ITDA के हमारे PO साहब, APO साहब, AO साहब जी और भी डिस्ट्रिक्ट कलेक्टर महोदय भी साथ में आ रहे हैं। బ్రతుకోట్లేదు కదా, చూసారా? నమ్ముతారా? ఇప్పటికైనా ఓహో, మీరు ఇలా ఎలా నమ్ముతారు? మీరు ఇలా ఎలా నమ్మరో చూస్తాను. జంబో, చెప్పండి గురువు గారు. బంగాళదుంప తీసుకురా. నమ్ముతారా? ఇప్పటికైనా ఎందుకు నమ్మరో చూస్తాను. జంబో, చెప్పండి గురువు గారు. బకీతో ఇసుక తీసుకురా. నువ్వు ఇలారా. జంబో, చెప్పండి గురువు గారు. నిమ్మకాయ తీసుకురా. నువ్వు ఇలారా. ఏమొచ్చింది ఇప్పుడు? నమ్ముతారా? ఒక చిన్న పాపను బలియాలి. ఆ పాపే. ఓం భీం క్రీం. మూఢనమ్మకాలు ఏంటి? కీడు లేదు, ఏమీ లేదు. ఈ రోజుల్లో ఇవి మూఢనమ్మకాలు గుడ్డిగా నమ్ముకుంటే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఈ మాయల పకీరు మీకేం చెప్తే నమ్మారు ఈ పాపను బలివ్వడానికి?
బకెట్లో ఇసుక పోస్తే తడిగా రావాల్సింది పొడిగా వచ్చింది. ఉసుకలో బకెట్లో ఇసుక పోస్తే తడిగా రావాల్సింది పొడిగా వచ్చింది. అవునా? అవి గుడ్డి నమ్మకాలు. అది ఎలాగో మీకు నేను చూపిస్తాను. అది కూడా సైన్స్లో ఒక భాగమే. అది మీకు ఎలాగో నేను చూపిస్తాను. వెన్నెల ఉసుకెనింత వాటర్ తీసుకురా. ఇది ఉసుకెలో కొవ్వొత్తి కలిపి ముద్దగా చేసి నీళ్ళల్లో ముంచినా గానీ పొడిగానే ఉంటుంది. అదిలో మూఢనమ్మకం ఏమి లేదు. అది కూడా సైన్స్ లో ఒక భాగమే. ఇంకా ఏం చెప్పాడు మీ మాయల పకీరు? రాళ్ళ బంగాళదుంపకి లైట్ కరెంట్. వెన్నెల బంగాళదుంప తీసుకురా. బంగాళదుంపలో రసాయనాలు ఉండడం వల్ల లైట్ అనేది వెలుగుతుంది. అందులో కూడా మూఢనమ్మకం ఏం లేదు. అందులో కూడా ఒక సైన్స్ ఉంది. ఇంకేం చెప్పాడు? అతికిస్తే అతుక్కున్నాయి, మళ్ళీ విడదీసి అతికిస్తే వికర్షించుకున్నాయి. ఓ అవునా, అలా అని చెప్పాడు మేము ఆయన పక్కన. వెన్నెల అయస్కాంతాన్ని తీసుకురా. వీటిని అయస్కాంతం అంటారు. ఒకే ధృవానికి పెడితే వికర్షించుకుంటాయి, వేరే ధృవానికి పెట్టుకుంటే ఆకర్షించుకుంటాయి. ఇందులో కూడా మూఢనమ్మకం ఏమి లేదు. ఇది కూడా సైన్స్ లో ఒక భాగమే. ఇంకా ఏం చెప్పాడు మీ మాయల పక్కీరు? నిమ్మకాయ కోస్తే బ్లడ్ వచ్చిందా? వెన్నెల నిమ్మకాయ తీసుకురా. ఇది నిమ్మకాయ కోస్తే రెడ్ కలర్ లో వచ్చింది అంటున్నారు కదా మీరు. నిమ్మకాయలో ఆమ్లం కానీ ఏదైనా పసుపు ఏదైనా ఫ్లవర్ కానీ పెట్టినా కానీ ఎరుపు రంగులోనే వస్తుంది. అందులో కూడా మూఢనమ్మకం ఏం లేదు. అందులో కూడా సైన్స్ ఉంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ కోసింది ఎవరు? ఇప్పుడు ఇది కోస్తాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇప్పుడు ఇతను ఏం చేయాలి? అయ్యో నన్ను చంపొద్దు, డబ్బుల కోసమే ఇలా చేశా. మీరు చదువుకోకుంటున్నంత కాలం మిమ్మల్ని ఇలాగే మోసం చేస్తూ ఉంటారు. మీరు మూఢనమ్మకాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల ఇలా చదువుకోకుండా మిమ్మల్ని ఇలాగే మోసం చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? గుర్తుపట్టారా? చిన్నప్పుడు ఒక అమ్మాయి తప్పిపోయిందని చెప్పారే, ఆమె ఇప్పుడు సైంటిస్ట్ అయి పెద్ద స్థాయికి వచ్చింది, మంచి చదువుకొని. మీరు కూడా ఇలా చదువుకొని తినలా మంచి స్థాయికి రావాలి. ముందుకు రారా రే, ముందుకు రా. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. చర్చించాలి. ఓకే, మీరే రండి. ఎవరైనా ఒకరు స్టార్ట్ చేయండి. దాన్ని బట్టి అందరూ ఎవరైనా మాట్లాడచ్చు ఇందులో. ఓకే, రైట్. मैं प्रदीप कुमार सिंह, जनजातीय कार्य मंत्रालय के अंतर्गत आदि कर्मयोगी अभियान के अंतर्गत यहाँ पे सिंगेवरम गांव जो भद्रावती कोठेगुडम जिले के अंतर्गत दुमगुडम मंडल के अंतर्गत है, आज विलेज ट्रांजेक्ट वॉक जो है ऑर्गेनाइज हुआ है। तो इसमें हमने ग्रामीणों के साथ मिलकर उनकी समस्याओं को लेकर, उनके व्यवहारिक आवश्यकताओं को लेकर एक जो है आदि कर्मयोगी अभियान के अंतर्गत ये शुरुआत है। इसमें हम आदि सेवा केंद्र जैसे महत्वपूर्ण केंद्र, जहाँ पे एक सिंगल विंडो सेंटर के रूप में, जहाँ उनकी आवश्यकताओं, उनकी समस्याओं को समाधान किया जा सके, इसलिए जो है हम इनके अंतर्गत अलग अलग गतिविधियाँ, विलेज जो एक्टिविटीज़ का संचालन करने जा रहे हैं। तो अतः इस शुभारंभ पे सभी गांव वालों का सहयोग और भरपूर मिल रहा है। हम इनके साथ साथ ITDA के हमारे PO साहब, APO साहब, AO साहब जी और भी डिस्ट्रिक्ट कलेक्टर महोदय भी साथ में आ रहे हैं और ज्वाइन कर रहे हैं।